ప్రపంచాన్ని షాక్ కు గురి చేసిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాద ఘటనలో మరో కొత్త వీడియో బయటకొచ్చింది. జూన్ 12న విమాన ప్రమాదంలో బతికి బయటపడ్డ ఏకైక వ్యక్తి విశ్వాస్ కుమార్ రమేష్ క్రాష్ సైట్ నుంచి బయటకు నడిచొస్తున్న మరో కొత్త వీడియో వైరల్ గా మారుతోంది. అతడు మెడికల్ కాలేజ్ హాస్టల్ ఆవరణ నుంచి వస్తుండగా వెనకవైపు భీకరమైన అగ్నికీలలు ఎగిసిపడటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. గందరగోళ వాతావరణంలో రమేష్ వైట్ టీషర్ట్ లో నెమ్మదిగా కుంటుకుంటూ రావడం, ఆ సమయంలోనూ ఎడమ చేతిలో ఫోన్ పట్టుకుని ఉండటం వీడియోలో చాలా క్లియర్ గా కనిపిస్తోంది. ఒకవైపు కూలిన విమానం భయంకరంగా తగలబడిపోతుండగా ఈ కంగారులో అక్కడి జనం అటు ఇటు కంగారుగా పరిగెత్తడం కూడా అతడు వస్తున్న వీడియోలో రికార్డ్ అయింది. ఇంతకు ముందు విమాన ప్రమాదం జరిగిన 33 సెకండ్లకే ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో రమేష్ గాయాలతో రక్తం కారుతూ నడుస్తూ కనిపించాడు. జూన్ 12వ తేదీన అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ విమానం కూలిపోయింది. ప్రమాదంలో పైలట్, విమాన సిబ్బంది సహా విమానంలోని 242 మందిలో 241 మంది మరణించారు. క్రాష్ అయ్యే క్రమంలో విమానం అక్కడి మెడికల్ కాలేజ్ హాస్టల్ పై పడటంతో పలువురు మెడికల్ కూడా మృతి చెందారు. అయితే నమ్మశక్యం కాని రీతిలో ఈ విమానంలోని 11A సీట్లో కూర్చున్న రమేష్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. ఇంగ్లాండ్ లో పనిచేస్తూ భారత్ వచ్చిన రమేష్ విశ్వాస్ కుమార్ తిరిగి లండన్ కు వెళ్లే క్రమంలో ప్రమాద సమయంలో ఫ్యూజ్లేజ్ వద్ద ఏర్పడిన రంధ్రం నుంచి దూకడంతో అతను బతికి బట్టకట్టగలిగాడని అధికారులు అంటున్నారు.